గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేసి మీ అందరికి కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము. యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు మనకు చూపిస్తుంది. నాస్డాక్ ఒకటి నెగిటివ్గా 62 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ అండ్ S&P 500 పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక మార్కెట్ మాత్రం స్లైట్లీ నెగిటివ్ -6 పాయింట్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా హ్యూజ్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతానికి మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఒక -19 పాయింట్స్ నెగిటివ్గా ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. మిడ్ నైట్ 2:45కి మన గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి -19 పాయింట్స్. ఇదేం పెద్ద నెగిటివ్ ఏం కాదు, స్లైట్లీ నెగిటివ్ అనుకోవచ్చు. మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏమి ఇండికేట్ చేస్తుందో ఒకసారి చూద్దాము. మనకి మార్కెట్ మూడ్ ఇండెక్స్ వచ్చేసి ఫియర్లో కొద్దిగా ఇండికేటర్ అనేది ఫార్వర్డ్కి మూవ్ అయింది. కొద్దిగా ఫార్వర్డ్కి మూవ్ అయింది కాబట్టి ఒక పాజిటివ్ డైరెక్షన్లో మార్కెట్ అనేది మూవ్ అయినట్టు మనకి తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఫియర్ నుంచి కంప్లీట్ ఇక్కడ వరకు కూడా మూవ్ అవ్వచ్చు, లేదా గ్రీడ్లోకి కూడా మూవ్ అవ్వచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ గ్రీడ్ వరకు కూడా రావచ్చు. సో వీ హ్యావ్ వెరీ లాంగ్ వే. నిఫ్టీ 50 న్యూ హైస్కి రీచ్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు మెన్షన్ చేశాను, డిసెంబర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది. ఎఫ్ఐఎస్ ఇంటెన్సిటీ, అది బయింగ్ అయినా సరే సెల్లింగ్ అయినా సరే, కంప్లీట్గా స్లో డౌన్ అయిపోతుంది. ఎందుకంటే అందరు కూడా న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ మూడ్లో ఉంటారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ మంత్ ఎండ్ కల్లా ఒక మంచి ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ 50లో. అదేవిధంగా రీసెంట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఇంకొక న్యూ హైని మార్క్ చేయడానికి నిఫ్టీ సిద్ధమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాము. ఈరోజు ఏం చేసిందో నిఫ్టీ చూద్దాము. నిన్న క్లోజింగ్ 25,900 కిందనే జరిగింది. ఇది కొద్దిగా నెగిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పి మీ అందరికి కూడా లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. ఈ పర్టికులర్ 25,900 పైన కనుక ఓపెన్ అయితే, లేదా పైన ఓపెన్ అయ్యి సస్టైన్ అయినా కూడా ఒక పాజిటివ్ సైడ్ అనేది మనము స్కోప్ ఉంటుంది అని చెప్పి నిన్న వీడియోలో మెన్షన్ చేశాను. లేదు ఇదే జోన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి ఈ పర్టికులర్ డాటెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్గా పైకి వెళ్ళి ఇది బ్రేక్ చేస్తే, ఈ పర్టికులర్ 25,900 రెసిస్టెన్స్ని సాలిడ్గా బ్రేక్ చేస్తే ఇక్కడ వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని నేను నిన్న వీడియోలో చెప్పాను. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే అప్పుడు 26,100 వరకు రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి నిన్నటి వీడియోలో మెన్షన్ చేశాను. బట్ మనకి ఒక మంచి గ్యాప్ అప్ అనేది వచ్చింది. దీనిపైన కాదు ఓపెన్ అయింది, స్ట్రైట్ అవే ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయింది. ఇదే ట్రెండ్ లైన్ని బేస్ చేసుకొని సపోర్ట్ తీసుకొని ఇంకొంచెం పైకి వెళ్ళింది. ఒక మైనర్ డిప్ వచ్చింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికంటే కింద వరకు కూడా టెస్ట్ చేసింది ఇక్కడ వరకు. దాని తర్వాత ఒక 2 క్యాండిల్ మళ్ళీ ఇదే లెవెల్ని రెసిస్టెన్స్గా ఫేస్ చేసినాయి. మళ్ళీ ఒక సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. అండ్ ఇది మొత్తం కన్సాలిడేషన్ జోన్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అదే రెసిస్టెన్స్ ఇక్కడ కంటిన్యూ అయింది. ఈ జోన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేకపోయింది మార్కెట్. దాని తర్వాత మళ్ళీ ఒక మంచి క్యాండిల్ ఇక్కడ లాస్ట్ బట్ 1 క్యాండిల్ కనిపిస్తుంది, ఒక మంచి బుల్ క్యాండిల్ లాగా. లాంగ్ బాడీ కాకపోయినా కూడా చిన్న రేంజ్లో క్యాండిల్ ఫామ్ అయినా కూడా బుల్ క్యాండిల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విక్స్ ఏం పెద్దగా లేవు ఈ క్యాండిల్లో, పైన కానీ కింద కానీ బోత్ సైడ్స్ విక్స్ ఆర్ నాట్ విజిబుల్. సో దీని తర్వాత లాస్ట్ 15 మినిట్స్ ఫ్రైడే కాబట్టి ఎంతో కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంటుంది. అక్కడక్కడ ర్యాండమ్గా మనకి రెడ్ క్యాండిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫ్రైడే కాబట్టి చాలామంది క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ అనేది పెట్టుకోరు. సో క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్స్ పెట్టుకోరు, దానివల్ల రెడ్ క్యాండిల్స్ కొద్దిగా బాగానే ఫామ్ అయ్యని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. కానీ డే క్లోజింగ్ మాత్రం పాజిటివ్గానే జరిగింది. ఒక్కసారి డే క్యాండిల్కి వెళ్ళి చూద్దాము. చూడండి,
డే క్యాండిల్ మాత్రం చాలా అద్భుతంగా ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకున్నాము, లేదా ఇదే జోన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ డాటెడ్ లైన్ వరకు వచ్చి ఇట్లా బ్రేక్ చేసి ఇక్కడ వరకు టార్గెట్ తీసుకుంటుంది అనుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ చేస్తే 26,100 లెవెల్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. అరౌండ్ ఇక్కడ 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 వరకు రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. మనం అనుకుంది ఏది జరగలేదు, కానీ పాజిటివ్ డైరెక్షన్ అయితే వెళ్ళింది. బట్ మనం అనుకున్న రేంజ్లో ఓపెన్ కాలేదు, ఇక్కడ ఓపెన్ కాలేదు, ఇక్కడ కూడా ఓపెన్ కాలేదు. హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. గ్యాప్ అప్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఇక ముందుకు కూడా మోస్ట్లీ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇక్కడ కూడా ఏం గ్యాప్ రాలేదు, ఇక్కడ ఈ విక్ ఇటు దాకా ఉంది, సో ఇది ఇక్కడ దాకా వచ్చింది, సో ఇక్కడ టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ చిన్న గ్యాప్ మైనర్ గ్యాప్ అయితే ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇంకొంచెం జూమ్ చేస్తాను, మీ అందరికీ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఒక చిన్న గ్యాప్ అనేది ఫామ్ చేసింది. సో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నప్పుడే ఇట్లాంటి గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి మనందరికి కూడా. సో మంచి సాలిడ్ బుల్ క్యాండిలే పడిందని చెప్పుకోవచ్చు. సో ఇమీడియట్గా ఈ గ్యాప్ని కరెక్ట్ చేసుకోనికి మండే మార్కెట్ కిందకు వస్తుందా లేదా కంటిన్యూగా పైకి వెళ్తుందా అనేది వేచి చూడాలి. సో ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం మనము. ఫర్దర్ ట్రేడింగ్ సెషన్స్కి మనకు యూస్ఫుల్ అవుతుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది కొద్దిగా డ్రాగ్ చేసి ఎక్స్టెన్షన్ అనేది చేశాను నేను. సో ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు, లేదా కొద్దిగా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇంకొద్దిగా పైకి కూడా వెళ్ళచ్చు. ఒకవేళ పైకి వెళ్తే ఏ రేంజ్ వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కసారి చూద్దాము. 26,100 రేంజే కనిపిస్తుంది నాకు మోస్ట్లీ. సో నెక్స్ట్ టార్గెట్ అనేది 26,100 కింద పెట్టుకోవచ్చు. దీంట్లో ఫ్లాట్గా ఓపెన్ అయినా 26,100 టార్గెట్గా ఉంటుంది మనకి, లేదా 26,120 వరకు కూడా వెళ్ళటానికి స్కోప్ ఉంది. 26,100 లేదా 26,120 మ్యాక్స్ టు మ్యాక్స్. అంతకంటే పైకి వెళ్ళటానికి అయితే ఎక్కువ స్కోప్ అయితే మనకు కనిపించట్లేదు. సో ఇక్కడి నుంచి ఫ్లాట్ ఓపెన్ అయినా 26,100 ఆర్ 120, లేదా ఒక చిన్న డిప్ వచ్చినా కూడా, డిప్ వస్తే మళ్ళీ ఫర్దర్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా 26,100. సో లోయర్ సైడ్ మాత్రం సపోర్ట్గా మనకి మండే ట్రేడింగ్ సెషన్కి ఈ 25,960 ఆర్ 970 మనకి సపోర్ట్గా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఫర్దర్ టార్గెట్ హైయర్ లెవెల్ టార్గెట్ అయితేనేమో 26,100 టు 26,120. సో ఓవరాల్గా వ్యూ మాత్రం పాజిటివ్గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎంతో కొంత గ్యాప్ అప్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళి పైననే క్లోజ్ అయింది కాబట్టి సస్టైన్ అయింది, పైకి వెళ్ళి హయ్యర్ లెవెల్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మంచి స్ట్రాంగ్ బయింగ్ జోన్ ఉందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ కూడా మీరు చూసినట్లయితే ఈ సపోర్ట్ అనేది మల్టిపుల్ క్యాండిల్స్కి సపోర్ట్గా వ్యవహరించింది. మీరు విక్స్ చూసినట్లయితే, క్యాండిల్స్ చూసినట్లయితే. సో ఈ జోన్ అంతా కూడా ఇది ఒక స్ట్రాంగ్ బై జోన్ అని మనం చెప్పుకోవచ్చు, 25,900 అనేది. సో ఈ వ్యూని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మండే రోజు జాగ్రత్తగా ఒక ఫస్ట్ క్యాండిల్కి మాత్రం వెయిట్ చేయమని చెప్తాను. సెకండ్ క్యాండిల్ ఒక డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. సెకండ్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు థర్డ్ క్యాండిల్లో డెసిషన్ ఇన్ ద సెన్స్ ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలి, అంటే పొజిషన్ ఓపెన్ చేసుకోవాలని నా ఉద్దేశం. సో అక్కడి నుంచి కన్ఫర్మేషన్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ కనుక కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మీరు ఆ సెకండ్ క్యాండిల్ డైరెక్షన్ని బేస్ చేసుకొని ఫర్దర్ ట్రేడింగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ గుడ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి బెటర్ జోన్ వచ్చేసి 26,100 ఆర్ 26,120. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా జాగ్రత్తగా మనం ఇచ్చిన లెవెల్స్ని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకునే మీరు ట్రేడింగ్ అనేది చేసినట్లయితే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ వ్యూ అయితే ప్రస్తుతానికైతే ఏం కనిపిస్తలేదు. బట్ స్టిల్ వీకెండ్ కాబట్టి సాటర్డే అండ్ సండే ఏమన్నా నెగిటివ్ ఫ్యాక్టర్స్ కనుక మార్కెట్లో ఇన్ఫ్లో అయితే అప్పుడు మండే రోజు మార్కెట్లో గ్యాప్ డౌన్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. గ్యాప్ డౌన్ వచ్చి ఈ పర్టికులర్ జోన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను నేను.
ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లోనే ఒకవేళ గ్యాప్ డౌన్ వచ్చి ఈ ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ డౌన్ గనుక చేస్తే నేను మాత్రం ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. లేదు మనం డిస్కస్ చేసుకున్న వ్యూ ప్రకారంగా పాజిటివ్ డైరెక్షన్‌లో గనుక వెళ్ళినట్లయితే మార్కెట్ కాల్ సైడ్ ట్రేడింగ్ తీసుకోమని అందరికీ కూడా సూచిస్తాను. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్‌ని ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా మన ఛానల్‌కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ ది వీకెండ్.